రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. త్వరలో కోస్తాంధ్ర జిల్లాలకు ఈ పవనాలు విస్తరించనున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయని తెలిపింది. దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనురాధ, అనిల్, ప్రస్తుతం వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు ఒక చల్లని కబురు చెప్పింది. నిన్నటి దాకా ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకి కొంత ఉపశమనం కలిగిందనే చెప్పాలి. ఋతుపవనాలు రాయలసీమలోకి ఆల్రెడీ ప్రవేశించాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లోకి ఋతుపవనాలు విస్తరిస్తున్నాయి, వేగంగా విస్తరిస్తున్నాయి అనేది కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే రాయలసీమలో నిన్న సాయంత్రానికి ప్రవేశించినప్పటికీ కూడా కాస్త ఏపీ మొత్తం విస్తరించడానికి మరొక 3-4 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అంతవరకు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుంది. ఆ తదుపరి క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే గత ఏడాది మే 26వ తేదీ నాటికే ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. ఈసారి కాస్త నెమ్మదిగా లేటుగా వచ్చినప్పటికీ కూడా ఈసారి దాదాపుగా సెప్టెంబర్ వరకు కూడా ఋతుపవనాల సీజన్ అనేది ఉంటుంది. సెప్టెంబర్ వరకు చూసుకుంటే కనుక 90% వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఖరీఫ్ రైతులు కూడా కొంత ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈసారి కొంత ఎలినినో ఎఫెక్ట్తో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని మొదటి నుంచి కూడా అంచనాలు వేస్తూ వచ్చినప్పటికీ కూడా అయితే ఈసారి మన తెలుగు రాష్ట్రాల్లోకి అంత ఇబ్బంది ఏమీ లేదు. కొంతవరకు ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ లోపే తగిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే తాజాగా వెదర్ రిపోర్ట్ కనుక చూసుకుంటే కనుక ఏపీలో రాయలసీమలో ఋతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా అంటే రాయలసీమ ప్రాంతాలు అన్నింటిలోని కూడా ఈరోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాల్లోని కూడా అంటే హిల్ వ్యూ ఏరియాస్ అంటే అల్లూరి జిల్లా, మన్యం జిల్లా, పార్వతీపురం ఇటు సైడు ప్రాంతాల్లో అనకాపల్లి వరకు కూడా అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్లెయిన్ ఏరియాస్ అన్నింటిలోని కూడా కొంత ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుంది. అకాల వర్షాలకు కూడా ఛాన్స్ ఉంది అనేది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఓవరాల్గా ఋతుపవనాలు విస్తరించడానికి చాలా అనుకూలమైన వాతావరణం తీర ప్రాంతాల్లో ఉంది కాబట్టి వేగంగా ఋతుపవనాలు విస్తరణ జరుగుతుంది. రాబోయే 3-4 రోజుల్లోనే క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గి మరి మాన్సూన్ అనేది పూర్తి స్థాయిలో ఆన్సెట్ అయ్యే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అనిల్, రైట్ అనురాధ, థ్యాంక్ యూ.